ప్రజలు గాంధీ మార్గంలో ఓటు అనే ఆయుధంతో చరమగీతం పాడి ప్రజాపాలనను తెచ్చుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. గాంధీ మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో ప్రజలందరూ నడుచుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలి. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ సూచన. గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు. గాంధీ మహాత్ముని అడుగుజాడల్లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతియుత మార్గం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ వెల్లడి. గోదావరి ఖని ఎన్సీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు. గాంధీ జయంతి రోజున వివిధ సేవా కార్యక్రమాలను, రక్తదాన శిబిరం చేపట్టిన రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధులు. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గంలో ఆర్యవైశ్యులందరూ నడుచుకోవాలి. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజ శేఖర్ పిలుపు. గాంధీ మహాత్ముని స్ఫూర్తితో ముందుకు సాగుతున్న అభినవ భారతదేశ నిర్మాణ జాతిపిత నరేంద్ర మోదీ. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి.